పెంచే కార్యక్రమాన్ని ఒకప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. అంతకుముందు అది 11,000 క్యూసెక్కుల నీళ్ళని తోడేదైతే దాన్ని 45,000 క్యూసెక్కుల నీళ్లు తోడేదానికి తీసుకొస్తే దాన్ని తప్పుబడుతూ కోస్తాకి అన్యాయం జరుగుతుంది, కృష్ణా డెల్టాకి అన్యాయం జరుగుతుంది అంటూ ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడుది. ఆ ఇంపాక్ట్ రెండోసారి ఓటమికి కారణమైంది. అదే సందర్భంలో రాయలసీమని పట్టించుకోలేదంటూ 2019లో రాయలసీమలో దాదాపు తుడిచిపెట్టుకుపోయింది పార్టీ 3 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. సరే, మొన్నటిసారి జగన్ని రాయలసీమ తిరస్కరించింది కాబట్టి ఇక రాయలసీమ అంతా మనదే అనుకున్నప్పుడు మరింత మంచిగా చూసుకోవాలి తప్పించి రాయలసీమ నోట్లో మట్టి కొట్టే పని చేయకూడదు. నిమ్మల రామానాయుడు లాంటి నీటిపారుదల శాఖ మంత్రి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. మరి చంద్రబాబు గారికి తెలిసి జరిగిందా, లోకేష్కి తెలిసి జరిగిందో లేదో తెలియదు. అసలే నిన్నగాక మొన్న అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి నేను చంద్రబాబు నాయుడుతో పర్సనల్గా మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిచ్చేశానని చెప్తే, గతంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపమని చెప్పి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆపమన్నా సరే ఆపకుండా సాగించుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్త సాక్షిగా. ఇప్పుడు ఏం చెప్తున్నారు రామానాయుడు గారు? అనవసరంగా 100 కోట్ల రూపాయలు తగలేశాడు, అక్కడ ఏం పని చేయదు అన్నటువంటిది. అది బాబు గారికి తెలిసే జరుగుతుందా? ఇంతకుముందు పోతిరెడ్డిపాడు గురించి కూడా ఇట్లాగే మాట్లాడు. ఇప్పుడు అదే పోతిరెడ్డిపాడు నీళ్ళనే తీసుకెళ్తున్నాం, మనం కుప్పానికి తీసుకెళ్తాం, లేకపోతే ఇంకో దాన్ని తీసుకెళ్తాం. ఇంకో రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 జిల్లాలకి అనేక చెరువులు నిండుతాయి, అనేక కాలువలు నిండుతాయి, అనేక పంటలకి ఈజీగా నీళ్లు లభ్యమవుతాయి. పోనీ అట్లాగా నీటి హక్కు లేదా? రాయలసీమకు 130 టీఎంసీల నీళ్లు వినియోగించుకునే హక్కు ఉంది. ఇప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ 20-30 టీఎంసీలకు మించి వాడుకునేందుకు కెనాల్స్ లేవు, సిస్టమ్స్ లేవు. ఇప్పుడు అది అందులో భాగం అని చెప్పి చక్కగా మనం మాట్లాడాల్సి పోయి తెలంగాణకు ప్రయోజనకరంగా మాట్లాడతాం. ఇప్పుడు ఈ మాటను తీసుకెళ్ళి తెలంగాణ ఏం చెప్తుంది? రేపు పొద్దున సుప్రీంకోర్టులో అదిగో వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్తుంది. అలా కేంద్ర ప్రభుత్వం దగ్గరైనా వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్తుంది. అంటే శాశ్వతంగా రాయలసీమ నోట్లో మట్టి కొట్టేందుకు డైరెక్ట్గా నిమ్మల రామానాయుడు మాట్లాడుతుంటే మరి చంద్రబాబు గారు ఎట్లా చూస్తూ ఊరుకున్నారు నాకు అర్థం కాలే.